బాడీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. ప్రోడక్ట్స్ అనేవి చేంజ్ అవ్వవు. బాడీ విల్ చేంజెస్. బాడీలో డ్రైనెస్ రావటం, హెల్తీ టెండెన్సీస్ పెరగటం అనేవి కూడా జరుగుతుంది. అవి మోస్ట్లీ లింక్డ్ టు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కానీ, ఇంక్రీజ్ స్ట్రెస్ లెవెల్స్ ఇలాంటి వాటి వల్ల కూడా ఎలర్జిక్ టెండెన్సీస్ పెరుగుతాయి. అండ్ మోస్ట్ కామన్, మోస్ట్ సెన్సిటివ్ ఏరియా అండర్ ఐస్ కూడా కాబట్టి దానిలో ఎలర్జిక్ రియాక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మన స్కిన్ కొత్తదనం కోరుకుంటుంది అనుకోవాలి అప్పుడు మనం. అవును, అవును. సో అంతే, ఇమీడియట్ గా నాకు ఒక Product. మంచి డెర్మటాలజిస్ట్ కావాలి, మీరు వెళ్ళి మంచి ప్రోడక్ట్స్ తెచ్చుకోండి అని అదే, మనకి అవును. ఇచ్చే సైన్ అనుకోవచ్చు కదా. అవును, అంతే, అంతే. కానీ సార్ ఆ డార్క్ సర్కిల్స్ అనేది ఒకసారి మనం పక్కన పెడితే బేసిక్గా చాలా మందికి ఏంటి అంటే అదే సెన్సిటివ్ ఏరియాస్లో కళ్ళ కింద కానివ్వండి లేకపోతే ముక్కు పక్కన కానివ్వండి యాక్చువల్గా ఏంటంటే సమ్ ఎలర్జెటిక్ రియాక్షన్స్ లా వస్తూ అవును, ఉంటాయి, అవును. ఈ పెదాల దగ్గర అవును, కానివ్వండి. అవును. సో అలా దేని వల్ల వస్తూ ఉంటాయి ఆ రియాక్షన్స్? మీరు చెప్పినవన్నీ సెన్సిటివ్ ఏరియాస్ ఆఫ్ ఫేసే. ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే నెయిల్స్ పెట్టి గీక్కోవటం ఏమైనా దురదరంగానే, ఆర్ అది రిపీటెడ్గా గీక్కోవటం వల్ల కూడా అక్కడ ఏరియా ట్రామటైజ్ అయ్యి ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ కొంతమంది ఎవరైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో, ఆర్ టీ జోన్ అంటాం, ఈ జోన్ ఆయిలీ ఉన్న వాళ్ళు కొంచెం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫేస్ వాష్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అలా ఇంక్రీజ్ చేయకపోవటం వల్ల కూడా కొన్ని టైప్ ఆఫ్ ఫంగల్ అండ్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అనేవి అవుతాయి. దానివల్ల కూడా డార్క్నెస్ అనేది ఉంటుంది.